హాలిడేస్ వచ్చినాయి మరి ఎట్లా వాక్ వెళ్దామా? ఒప్పుకుంటారా లేదా పెద్దోళ్ళు? ఒప్పిద్దాం రా. ఎట్లా చేసి ఒప్పిద్దాం రా. అరే మీ బాగున్నాడు కదా? ఉన్నాడు లేవుగా. మా అన్నయ్య కూడా ఉన్నాడు కదా, ఒప్పిద్దాం పల్లి. ఒప్పిద్దాం పల్లి. అన్న వాక్ పోదాం అనుకుంటాను. ఎందుకు టైం హాలిడేస్ వచ్చినాయి కదా. వాగులు ఇవి అద్దుతాయి. వాగులు ఎందుకంటే ఇప్పుడు మంచిగా లేదు వాగులు, ఎందుకంటే ఇప్పుడు అందరూ అటే పోతారు, నీళ్ళు బాగున్నాయి. లేదన్నా బాగా హాలిడేస్ వచ్చినాయి, వెళ్దాం. బోర్ కొడుతుంది. మీకు బోర్ కొడుతుంది కానీ మీకేమన్నా అయితే నన్ను కొడతారుగా. లేదన్నా ఇంటలా మరి చెప్పినట్టు మంచిగా చెప్పినట్టు ఇంట అంటేనే సరే, మరి లేదంటే అద్దుతామి. సరే మరి పని. ఆ 2 తువాలలు 2 సబ్బులు పట్టులు మరా. వాగులో దింపుదాం, అట్లా దించాం, ఇట్లా దించాం, ఇట్లా ఇటుదాం. ఇట్లా అంటే నేను పట్టుకోపోను, నేను చెప్తాను. ఇట్లా కొడతారు గద్దిద్దాం మేము. ఇగో దునుకుడు అంటే మీరు నార్మల్ అయ్యాలి స్నానం. ఆడికి పోయిన తర్వాత నేను మీదికి వెళ్ళొస్తా కిందికి వెళ్ళొస్తా అంటే ఇటు నుంచి వెళ్ళి ఇంటికి పోదాం చెప్తాను. మీరు అట్టు ఇట్లా చెప్తాను, నేను ఫస్ట్ చెప్తాను. ఆడ దునికి తీరు దునుకుతాను, నేను రాను నేను చెప్తాను. నేను పోతా మరి ఎట్లయితే మంచిగా ఇగో నీట్గా నేను చెప్పినట్టు తింటా అంటేనే మీరు రండి మరి వాకు, లేదంటే మాత్రం అది. అమ్మా ఇక మీరు గిట్లా చేసిండ్రు కదా, రండి రండి. ఇక మీకు ఇంటికి పోయిన తర్వాత ఉంటుంది రండి. సో ఫ్రెండ్స్ ముచ్చట ఏంటంటే ఇప్పుడు దసరా సెలవులు కాబట్టి పిల్లలందరూ వస్తూ ఉంటారు ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంజాయ్ చేయాలనిపించి వాగులల్లో నూతులల్లో పోతారు, బావిలల్లో. సో కొంచెం పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు వాగులు వచ్చిన సమయం కాబట్టి అల్లుందలు ఎక్కడెక్కడ గుంతలు ఉంటాయి. సో వాళ్ళపైన కొంచెం ఒక పేరెంట్స్ అనేది కన్నేసి ఉంచాలి. మరీ ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ మరీ ఎక్కువ ఇవ్వద్దు. ఇలాంటి వాగులకైతే ఎక్కువ ప్రోత్సహించదు, ఎందుకంటే ఇంత మనం చూసుకుంటే పేపర్లో చాలా వస్తున్నాయి ఇలాంటి న్యూస్లు. సో వాళ్ళ పట్ల జాగ్రత్త. దసరా హాలిడేస్ని పిల్లల్ని ఎంజాయ్ చేయాలండి, కానీ వాళ్ళ పట్ల మాత్రం కొంచెం శ్రద్ధ అనేది చూపించాలి.